హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. 60, 120, 990 to 10. సో ఇక్కడ నంబర్స్ అన్ని కూడా మనకి రిలేటివ్గా కనబడుతున్నాయి. ఎగ్జాక్ట్గా స్క్వేర్ అని చెప్పలేము మనం, కాకపోతే రిలేటివ్గా కనబడుతున్నాయి. ఆ రిలేషన్ ఏంటంటే 60 అనేది క్లియర్గా, అఫ్కోర్స్ ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఏది లేదు, ఆడ్ నెంబర్ లేదు, ఈవెన్ నెంబర్ లేదు. అప్పుడు మనం మిస్లీనియస్కి వెళ్తాం అండ్ స్క్వేర్ క్యూబ్ ఉంది కదా, అక్కడ చెక్ చేస్తున్నాను. 60 అనేది మనకి బాగా తెలుసండి, 4 cube - 4 అని చెప్పి రాస్తాం. 4 cube - 4 అని రాస్తాం. మరి 120 ఏం రాయొచ్చు నేను, 5 cube - 5 అని రాయొచ్చు. 120 ఏ విధంగా రాయొచ్చు నేను, 5 cube - 5 అని రాయొచ్చు. ఓకే, 990ని 10 cube - 10 అని రాయొచ్చు. 10 cube - 10 అని రాయొచ్చు. అండ్ 210ని 6 cube - 6 అని రాయొచ్చు. మరి అన్నిటికీ లాజిక్ అదే వస్తుంది కదా, మరి ఇక్కడ ఆడ్ మైన్ అవుట్ ఏంటి అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం చూడండి, 60 అంటే 4 cube - 4, 120 అంటే 5 cube - 5, 990 అంటే 10 cube - 10, 210 అంటే 6 cube - 6. సో అన్ని నెంబర్స్ కూడా n cube - n ఫార్ములా ఉన్నాయి. n cube - n ఫార్ములా ప్రకారం ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని కూడా సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నాయి. కానీ ఇలా కొంచెం గమనిస్తే ఈ 4, ఈ 5, ఈ 10, ఈ 6ని సపరేట్ చేయండి. 4, 5, 10, 6. ఇక్కడ ఈ 3 నంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కాదు, ఎక్సెప్ట్ 5 అనేది మాత్రమే ప్రైమ్ నెంబర్. సో మనకి ఇక్కడ 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి n cube - n ఫార్ములా ప్రకారం వచ్చిన 120 అనేది యాడ్ మీన్ అవుతుంది, డిఫరెంట్గా అవుతుంది. అంటే ఎంత జాగ్రత్తగా లాజికల్గా ఉన్నాయో చూడండి ఒకసారి క్వశ్చన్స్. ఇక్కడ అన్ని లాజికల్ ప్రకారం ఫాలో అయినప్పటికీ కూడా వాటిలో కూడా ఇంటర్నల్గా ఇంత మ్యాటర్ ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 8321, 7532, 7831, 9764. సో ఇటువంటి క్వశ్చన్స్ కనబడగానే మీకు ఒక్కటే విషయం గుర్తుకు రావాలి, ఇది స్క్వేర్ క్యూబ్ లాజిక్ కాదు అనేది క్లారిటీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్క్వేర్ క్యూబ్ లాజిక్ ప్రకారం రాదు, ఎందుకంటే ఇంత పెద్ద నెంబర్స్ని స్క్వేర్ క్యూబ్లో మనకు అడగడు. అండ్ ప్రైమ్ నెంబర్ కూడా ఇంత పెద్ద నెంబర్స్ని మనకు అడగడు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి 1000 లోపు క్వశ్చన్స్ మాత్రమే అట్లా ఉంటాయి. అంటే ఒక 4 digit నెంబర్, 3 digit నెంబర్స్ మ్యాట్కి మాత్రమే స్క్వేర్ క్యూబ్ కానీ అడిషన్ కానీ అడుగుతాడు. ఇక్కడ అడిషన్ కూడా కాదండి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ ప్రాబ్లం కూడా ఇవి కానే కావు. సో ఇటువంటి వాటికి జస్ట్ యాడింగ్ ఆర్ మల్టిప్లికేషన్ మాత్రం చూడాల్సి వస్తుంది. సో అన్ని నెంబర్స్ మనం యాడ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 8 + 3 11, 11 + 3 11 + 2 13 + 1 14 అని వచ్చింది. సో 8 + 3 11 + 2 13 + 1 14. ఇక్కడ 12 + 5 17 అని వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 15 18 19 అని వస్తుంది. సో 15 + 18 + 1 19. ఓకే, ఇది 10, ఇది 16 26 అని వచ్చింది. మరి అన్నిటినీ యాడ్ చేసినప్పుడు మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి, ఒకటి 14, ఒకటి 17, ఒకటి 19, ఒకటి 26. ఇక్కడ ఈ 17 అనేది ప్రైమ్ నెంబర్, అదేవిధంగా 19 కూడా ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు మనకి యాడ్ చేసినప్పుడు కూడా ఎటువంటి వర్కౌట్ కాలేదు. అదేవిధంగా మల్టిప్లికేషన్ చేయడం కూడా ఈ క్వశ్చన్కి వేస్టేనండి. మరి ఎటువంటి క్వశ్చన్స్ని మిస్లీనియస్ క్వశ్చన్స్ అంటాం. మిస్లీనియస్ క్వశ్చన్స్ అంటే డిఫరెంట్గా థింక్ చేయాల్సి వస్తుంది. ఏ విధంగా థింక్ చేస్తున్నామంటే ఇక్కడ ఒకసారి గమనించండి, ఈ ఆర్డర్ చూడండి, తగ్గుతూ వెళ్తుంది. 8 3 2 1 తగ్గింది, 7 5 3 2 మళ్ళీ తగ్గింది. ఇక్కడ మనకి 7 8 3 1 ఇక్కడ తగ్గి పెరిగింది, డిఫరెంట్గా ఉంది. మరి ఇక్కడ 9 7 6 4 మళ్ళీ తగ్గింది. అంటే ఇక్కడ మనకి ఆడ్ మైన్ అవుట్ అంటే 7 8 3 1 అని చెప్పి అంటాం. అంటే ఇట్లా మిస్లీనియస్ క్వశ్చన్స్ కూడా మనకి ఆడ్ మైన్ వాటిలో ఖచ్చితంగా అడుగుతాడు, ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. సో క్వశ్చన్స్లో చూడండి, మిగిలిన 3 నెంబర్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తగ్గుకుంటూ వచ్చాయి, కానీ ఇక్కడ మాత్రం సీక్వెన్స్ మిస్ అయింది. సో ఆ క్వశ్చన్ని మనం ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే, క్వశ్చన్స్కి ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఫస్ట్ ప్లస్లు మైనస్లు ప్రైమ్ నెంబర్లు స్క్వేర్ క్యూబ్లు చూడడం వేస్ట్, టైం వేస్ట్. డైరెక్ట్గా సమ్ ఆఫ్ నెంబర్స్ లేదా సమ్ ఆఫ్ డిజిట్స్ ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్ చేయండి. సో ఇంత పెద్ద నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ కూడా చేయడం వేస్ట్. సమ్ ఆఫ్ డిజిట్ చేయండి, అక్కడ ప్రైమ్ నెంబర్ దొరికిందా ఆన్సర్ అది పెట్టేసేయండి. లేదు అంటే నంబర్స్ అరేంజ్మెంట్ చూడండి, ఆ లోపల ఇండివిజువల్గా డిజిట్స్ ఉంటాయి కదా, వాటి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. వాటి అరేంజింగ్ ప్రకారం ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఈ 3వ ఆప్షన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 272, 210, 240, 304 అన్ని క్లోజ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లోజ్ నెంబర్స్ ఉన్నప్పుడు అడిషన్ చూడడం ఓకే, కాకపోతే ఇది సిరీస్ కాదు యాడ్ చేయడానికి.
సో ఒకదానికి ఒకటి యాడ్ అవుతుందని కాదు, ఎందుకంటే అడిషన్ మనం ఎప్పుడు చూస్తామంటే ఒక నెంబర్కి ఒక నెంబర్కి రిలేషన్ ఉన్నప్పుడు చూస్తాం. అండ్ ఇక్కడ అన్ని కూడా ఆడ్ నెంబర్సే ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో మనం యాడ్ ఆర్ ఈవెన్ చూడలేం. అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కావు, కాంపోజిట్ నెంబర్సే. ఆ రూల్ పనికి రాదు. అన్నీ కూడా స్క్వేర్ క్యూబ్ దగ్గరలో కూడా ఏది దగ్గరలో లేదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే సమ్ ఆఫ్ నెంబర్స్ చేయమని చెప్పినాం, లేదా ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్ చేయండి. సో సమ్ ఆఫ్ నెంబర్ చేసినప్పుడు 7 + 2 9 + 2 11 వచ్చింది. ఇక్కడ మనకి 3 వస్తుంది, ఇక్కడ మనకి 6 వస్తుంది, ఇక్కడ మనకి 7 రావడం జరిగింది. సో మనకు వచ్చిన నెంబర్స్ 11 3 6 7. డిఫరెంట్ ఏంటో అర్థమవుతుందా? క్లియర్గా 11 3 7 ఈ 3 నెంబర్స్ కూడా 11 కానీ 3 కానీ 7 కానీ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 6. అంటే 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో మన ఆన్సర్ ఏం తీసుకోవాలి? ఇప్పుడు మనం 240 తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఎగ్జాంపుల్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ లోపల, అది కూడా మామూలు ఎగ్జాంపుల్స్ కాదండి, ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్, కొన్ని పిఓ ఎగ్జామ్స్ నుంచి తీసుకొని మరీ చెప్తున్న క్వశ్చన్స్. ఏది నా ఓన్గా నేను క్రియేట్ చేయలేదు. అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని ఈ విధంగా అడుగుతున్నాడు అని మీకు తెలవడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇన్ని రకాలుగా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, అన్నీ కూడా మీరు క్లియర్గా చూడాలి. సో ఇక్కడ మనకి అడిషన్ చేసినప్పుడు 6 అనేది వచ్చింది, మిగిలిన అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. సో ఇది నాట్ ప్రైమ్ కాబట్టి 240 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అండి, మనకి ఇక్కడ 5 రకాల క్వశ్చన్స్ ఇస్తున్నామండి. 5 రకాల క్వశ్చన్స్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. సో 11th క్వశ్చన్ వచ్చేసి 72 14 93 27 83 22 54 20 అని ఉంది. సో మరి ఇక్కడ 72కి 14కి మధ్య రిలేషన్ ఏంటి? డివైడబుల్ ఏమైనా అవుతుందా? డివిజన్ కాదు. అండ్ ఆ రెండింటికి అంటే 14 టేబుల్లో 17 రాదు, 22 27 టేబుల్లో నంబర్స్ రావు. పోనీ 2 ప్రైమ్ నెంబర్స్ అంటే అట్లా కూడా మనం క్లారిఫై చేయలేం. అక్కడ స్క్వేర్ క్యూబ్ సంబంధం ఏముందా? లైక్ ఇప్పుడు ఇక్కడ మనకి 8 ఉండేసి ఇక్కడ 2 ఉంటే 2 3 8 అని చెప్పి రాయొచ్చు, అట్లా రిలేషన్ చూడొచ్చు. అటువంటి రిలేషన్ కూడా మనకి ఎగ్జిస్ట్ కాలేదు. మరి అటువంటిప్పుడు మనం ఏం చూడాలంటే ఇంకా డిజిట్స్ పరంగా చూడాలి. రెండింటిని యాడ్ చేయండి. 7 + 2 9 కూడా రాలేదు. మరి 7 × 2 14 వచ్చింది. అంటే మనకి సింపుల్గా 7 × 2 చేస్తే 14 వచ్చింది. అదేవిధంగా 9 × 3 చేస్తే 27 వచ్చింది. ఈ రెండింటికి లాజిక్ వర్కౌట్ అయింది కదా. మిగిలిన ఇంకొక దానికి కూడా లాజిక్ వర్కౌట్ కావాలి. అదే లాజిక్. ఇప్పుడు 8 × 3 ఏంది? 24 రావాలా? 22 ఉంది. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. 5 × 4 20 ఇక్కడ మ్యాచ్ అయింది. సో ఈ 3 మ్యాచ్ అయినప్పుడు దీన్ని మనం ఆడ్ మీన్ అవుట్గా డిస్కస్ చేయొచ్చు, ఎందుకంటే అది మ్యాచ్ కాలేదు. సో అక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ 2 డిజిట్స్ ప్రోడక్ట్ని రెక్టిఫై చేస్తుంది ఆన్సర్. అక్కడ రాలేదు కాబట్టి అది ఆడ్ మీన్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? 64 216 216 02 343 01 125 27. సో ఇక్కడ 125 కానీ 343 కానీ 216 కానీ 64 చూసినప్పుడు మనకు క్లియర్గా ఇవన్నీ కూడా స్క్వేర్లో క్యూబ్ల రూపంలో ఉందని అర్థం కావాలా. సో క్లియర్గా అంటే మనకి ఇక్కడ 64ని 8 స్క్వేర్ రాయొచ్చు అండ్ 4 క్యూబ్ రాయొచ్చు. బట్ 216ని కంపల్సరీ 6 క్యూబ్ మాత్రమే రాయాలి. చూద్దాం, ఒక లాజిక్ దొరికింది. 216 అంటే 6 క్యూబ్, బట్ 2 అనేది ఏ రూపంలో రాయలేము మనం, స్క్వేర్ రూపంలో రాయలేము. ఇక్కడ మనకి 343 అంటే 7 క్యూబ్ అండి. 1ని either 1 స్క్వేర్ ఆర్ 1 క్యూబ్ కూడా రాయొచ్చు. 125ని 5 క్యూబ్ మాత్రం రాస్తాం, దీన్ని 3 క్యూబ్ రాస్తాం. అంటే ఇక్కడ క్యూబ్స్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ని పక్కకు పెట్టేస్తే ఈ 2 క్యూబ్లు వచ్చేస్తాయి. ఇక్కడ కూడా స్క్వేర్ని పక్కకు పెడితే ఈ 2 క్యూబ్లు వస్తాయి. ఇక్కడ క్యూబ్ వచ్చింది కానీ ఇక్కడ క్యూబ్ రాలేదు కాబట్టి ఆన్సర్ మనకి 21602 అవుతుంది. 21602 అంటే ఇక్కడ స్క్వేర్ పైన క్యూబ్ పైన అడిగే క్వశ్చన్లో ఇది మనకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటుండు? 9825 6163 9162 3251. సో ఇట్లా కనబడ్డప్పుడే ఒకటే లాజిక్ మనకు, సమ్ ఆఫ్ డిజిట్స్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ ఆర్ పొజిషన్ ఆఫ్ డిజిట్స్. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ అంటే ప్లేసింగ్ చూడొచ్చు. ఇక్కడ ప్లేసింగ్ కూడా అవసరం లేదండి, అన్నిటిని యాడ్ చేసి చూద్దాం. ఇది 10 19 + 5 24 వచ్చింది. 10 15 24 6 6 12 + 4 16 10 18 3 2 5 11. సో మనకి ఇక్కడ ఏమొస్తున్నాయి? 24 16 18 11 వచ్చింది. సో క్లియర్గా మనం ఏ ఆన్సర్ చెప్పచ్చు? ఇప్పుడు మనం లాస్ట్ వన్ అని చెప్పచ్చు, ఎందుకు ఇది ప్రైమ్ నెంబర్. ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. సో ఏదైతే ప్రైమ్ నెంబర్ మనకు దొరికిందో అక్కడ మనం ఆన్సర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 32 51 అనేది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 17 27 37 47. సో ఇక్కడ మనకి 27 అనేది క్యూబ్ వస్తుందండి. క్లియర్గా 27 మనం ఏం రాయొచ్చు? మనం 3 క్యూబ్ రాయొచ్చు, మిగతా వాటిని రాయడానికి ఛాన్స్ లేదు. సో ఆన్సర్ 27 పెడితే మాత్రం తప్పు అవుతుంది. ఎందుకంటే మన ప్రియారిటీ ప్రకారం హైయెస్ట్ వన్ ప్రైమ్కి ఇవ్వాలి, తర్వాత స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చూడాలి. సో ప్రైమ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో? సో 15 ప్రైమ్ నెంబరే,
17 ప్రైమ్ నెంబరే, 37 ప్రైమ్ నెంబరే, 47 ప్రైమ్ నెంబరే ఎక్సెప్ట్ 27. సో ఇట్లా ప్రకారం చూసినా కూడా మళ్ళీ ఆన్సర్ ఏమొస్తుంది 27 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండు కేసులో కూడా ఆన్సర్ అనేది క్లియర్గా 27 అయింది కాబట్టి ఆన్సర్ అనేది మనకి 27 తీసుకోవచ్చు. అంటే మరి డిఫరెంట్లో ఆలోచించినప్పుడు ప్రైమ్ నెంబర్స్లో వస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ 27 ప్లేస్లో 24 ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ స్క్వేర్ నెంబర్ కాకుండా ప్రైమ్ నెంబర్కి లాజిక్ రావాల్సి వస్తుంది. అంటే రెండు రకాలుగా చెక్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ నెంబర్ 2లో చూస్తాం. రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఈ రెండు రకాల క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అండ్ 15th వన్ చాలా క్రూషియల్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 58, 6 69, 7 80, 8 90 అని ఉంది. ఈ క్వశ్చన్ని ఏ విధంగా చేస్తే ఆన్సర్ వస్తుంది అని గమనించినప్పుడు ఇక్కడ మనకి మిస్లీనియస్ సిరీస్ కిందకి వస్తుంది. మిస్లీనియస్ అంటే మనం డిస్కస్ చేసిన మెథడ్స్ ఇవి కాకుండా ఇక్కడ నంబర్స్లో ఈ 5కి 58కి ఎటువంటి రిలేషన్ లేదండి. కాకపోతే 5 × 11 చేసేసి ప్లస్ 3 చేస్తే 5 × 11 55 ప్లస్ 3 58. అదేవిధంగా 6 × 11 66 ప్లస్ 3 చేస్తే 69 వస్తుంది. మరి 7 × 11 చేసినప్పుడు 77 ప్లస్ 3 చేస్తే 81 రాదు. 8 × 11 77 ప్లస్ 3 80 ఇది కూడా వస్తుందండి. 88 ప్లస్ 3 చేస్తే 91 వస్తుంది. బట్ ఇక్కడ 90 వచ్చింది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ వన్ దొరికింది. సో ఎందుకంటే మనకు 5 × 11 ప్లస్ 3 అనేది మూడింటికి పాసిబిలిటీ అయింది, నాలుగో దానికి పాసిబుల్ కాలేదు. మరి ఈ విషయాన్ని మనం ఎట్లా గుర్తుపట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ స్క్వేర్ చూస్తాం, క్యూబ్ చూస్తాం, ప్రైమ్ నెంబర్ చూస్తాం, అవి ఎక్కడ దొరకట్లేదు. అటువంటిప్పుడు మిస్లీనియస్లో ప్రోడక్ట్ విత్ అడిషన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రోడక్ట్ విత్ అడిషన్ అనేది కరెక్ట్ ప్రాసెస్. దాన్ని బేస్ చేసుకుని మనకు ఆన్సర్ 4th వన్ 890 అనే ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇప్పుడు మనకి 8 to 90 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని చేసినా డిఫరెంట్ మెథడ్స్ వస్తూనే ఉంటాయండి. సో ఈ వీడియో ద్వారా మనకు ఒక చిన్న ఐడియా ఏంటంటే క్లాసిఫికేషన్ క్వశ్చన్స్ అంటే ఆడ్ మెన్ అవుట్ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒక విషయానికి మనకు అర్థమైపోయింది. సో దీన్ని బేస్ చేసుకుని దీనిలో నేను చెప్పేది క్లియర్గా ఒకటేనండి, మీకు ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ మనం మోడల్స్ డిస్కస్ చేస్తున్నాం, వీటిపైన ఇంకా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ యాజ్ యువర్ విష్, ఇంకా వేరే సోషల్ మీడియా నుంచి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా ఛానల్లో కేవలం ఎడ్యుకేషనల్ ఛానల్ వీడియోస్ తప్ప వేరేటి పెట్టట్లేదు కాబట్టి మీరు వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ మీకు నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసినప్పుడు అంటే బెల్ బటన్ ఆన్ చేసినప్పుడు మేము ఎటువంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దాన్ని మీరు వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.